మ్యాంగో కలాకండ్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. మిల్క్ పౌడర్, మిల్క్, కండెన్స్డ్ మిల్క్, లెమన్, మ్యాంగో, షుగర్, పన్నీర్, పిస్తా అండ్ ఇలాచీ. సూపర్. వంట మొదలు పెట్టేద్దాం. మేము గెస్టుల దగ్గర పని చేయనేమో, మీరు ఇటు వచ్చేసేయండి, నేను చేస్తూ మాట్లాడతాను. థ్యాంక్ యూ. పొజిషన్కి వచ్చేసాము. పాలు కాచుకుందాం ఫస్ట్. కలాకండ్ చేశారు ఎప్పుడైనా మీరు? మిమ్మల్ని అయితే అడగట్లేదు అసలు. చేశారా? ఓకే, ఈ పద్ధతి కరెక్టేనేమో చూద్దరు కానీ. అయితే ఒక్కసారి అక్కడ లైటర్ ఉంటుంది, ఎవరి చేతులతో వెలిగిస్తారు? మదర్స్ డే కదా. ఓకే, పెనం పెట్టుకొని పాలే వేసుకుందాం. బాగా దగ్గరికి రావాలి కదా, వస్తూ ఉంటాయి అలా. ఓకే, మీరండి వంటలు చేస్తుంటారా ఇంట్లో? చేస్తానండి. వెజ్ బాగా చేస్తారంట కదా? వెజిటేరియన్. కానీ వీళ్ళు నాన్ వెజ్ బాగా తింటారా? నాన్ వెజ్ కూడా చేస్తాను, ఓకే, కానీ వెజిటేరియన్ స్పెషలిస్ట్. ఓకే, ఎవరైనా సరే చిన్నప్పుడు ఫస్ట్ తీసుకెళ్ళి ఎల్కేజీలోనే వేసుకుంటాము, ఆ తర్వాత చదువుకుంటూ పోతుంటారు. ఇవి మాత్రం డిఫరెంట్గా హోమ్ స్కూలింగ్, అప్పట్లోనే హోమ్ స్కూలింగ్ చేసి షీ రోజ్డ్ అనమాట. ఏ విధంగా, ఎందుకు మీరు హోమ్ స్కూలింగ్ చేయాల్సి వచ్చింది? స్కూల్కి పంపించకుండా ఇంట్లోనే ఎందుకు చదివించాల్సి వచ్చింది? తనకి హెల్త్ ఇష్యూస్ వచ్చాయండి స్కూల్కి వెళ్తే, అందుకని నేను ఇంటి దగ్గరే ఉండి మొత్తం లెసన్స్ అంతా చదివి వినిపించేదాన్ని. ఓకే, తను ఎగ్జామ్స్ రాసుకునేది. ఆమె చదివేవాళ్ళు కదా? Also health issues is not exactly because I had health issues. అంటే మీకు నచ్చక ఆ ప్రెషర్ వల్లనో ఆ స్కూల్ వాతావరణం అనేది అంతగా నచ్చేది కాదు. అదే స్ట్రెస్ రిలేటెడ్ ఉంటాయి కదా, అట్లా కావచ్చు. స్ట్రెస్ రిలేటెడ్ కాదంటే నేను క్వశ్చన్ బ్యాంక్ మింగేసినట్టు బోల్డ్ అని క్వశ్చన్లు అడుగుతుండేదాన్ని. వీళ్ళేమో ఈమె కొంచెం కూడా ఒబీడియన్స్ లేదు అన్నట్టు ఐ డెంట్ ఫిట్ దేర్ బాక్స్ ఆఫ్ అ నైస్ స్టూడెంట్ అనమాట. సో వాళ్ళు ఫిట్ చేద్దామని ట్రై చేసేవాళ్ళు, నాదేమో అయ్యేది కాదు. సో చివరికి పాపం షీ హ్యాడ్ టు హోమ్ స్కూల్. అంటే మీరే టీచర్ అయిపోయి మీరు కూడా బాగా చదువుకున్నారు కదా? బిఏ ఎకనామిక్స్ అండి. బిఏ ఎకనామిక్స్, కానీ ఎక్కడ జాబ్ చేయలేదు. ఇదే జాబ్ మీకు? ఇదే జాబ్. నేను పుట్టే ముందు వరకు చేసేది, అంత ముందు చేసేదాన్ని. అవునా? ఏం చేసేవాళ్ళండి? తర్వాత చిట్ ఫండ్స్ లో చేసేదాన్ని. ఇంకా తర్వాత వెళ్ళి ఎడ్యుకేషన్. ఎంతమంది మొత్తం మీ ఫ్యామిలీ గురించి చెప్పండి ఒకసారి. 2 అమ్మాయిలండి. పెద్ద అమ్మాయి కూడా బాగా చదువుతుంది, తను వీటిలో ఎంఎస్ చేసింది. ఎడ్యుకేషన్ తను కూడా ఫస్ట్, తన స్పోర్ట్స్, తనేమో ఎడ్యుకేషన్. ఆమె కూడా స్కూల్ రోజు వెళ్ళేది, తను రోజు స్కూల్కి వెళ్ళేది. ఇద్దరు డిఫరెంట్. అయితే ఇంకొకటి మళ్ళీ ఇన్స్పైర్ అయ్యి మేము కూడా హోమ్ స్కూలింగ్ చేస్తాము అనకండి. వాళ్ళ అమ్మాయి ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది, బాగా చక్కగా చదువుకున్న అమ్మాయి, స్కూల్కి వెళ్ళే అమ్మాయి కూడా. ఏదైతే ఉంది గ్రాండ్ మాస్టర్ అయ్యే స్థాయికి ఎదిగే అంత కాన్ఫిడెన్స్ మీకుంటే ఎలా అయినా చదవచ్చు అనుకుంటాను. ఎవరికి ఏది బాగా వస్తుందో అది గుర్తించి ఆ వేలో వెళ్తే ఎవరికి వాళ్ళు సక్సెస్ అవుతారు. మా అక్కకి ద ట్రెడిషనల్ స్కూలింగ్ బాగా వర్కౌట్ అయ్యింది, నాకు అవ్వలేదు. జనరల్ గా ఏంటంటే స్పెల్ బీస్ ఇట్లాంటివి అయితే ఇప్పుడిప్పుడు వస్తున్న అవగాహన ఇలాంటివి. హౌ డిఫరెంట్ దే ఆర్. ఇంకా అప్పట్లో అయితే ఇంకా కష్టం కూడా కావచ్చు, ఇప్పుడు ఉన్న వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా చెప్పాలంటే వాట్ డు యూ సే అబౌట్ దట్? ప్రతి ఛాంపియన్షిప్స్ లో డిఫరెంట్ ఈవెంట్స్ ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే ర్యాండమ్ నెంబర్స్ ఒక 1000 డిజిట్స్ ఇన్ ఆర్డర్ ఇస్తారు. సో 5, 9, 6, 4, 3 అట్లా ఏదైనా ఇవ్వండి ర్యాండమ్ నెంబర్స్. అవి ఆర్డర్ లో మెమరైజ్ చేసి గుర్తు పెట్టుకుంటాం. అట్లా బైనరీ డిజిట్స్ అని జస్ట్ 1s and 0s ఉంటాయి. ఇట్లాంటివి రెగ్యులర్ స్పోర్ట్స్ లాగానే ఒక ఛాంపియన్షిప్స్ ఉన్నాయి, లైక్ చెస్ గాని ఇట్లయితే కండక్ట్ చేస్తారు. అదే విధంగానే వీటికి కూడా ఛాంపియన్షిప్స్ ఉంటాయి. వాళ్ళు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఒక టైమింగ్ ఉంటుంది, నేషనల్స్ ఒక స్టాండర్డ్ టైమింగ్స్ ఉంటాయి. సో నేషనల్స్ లో లెట్స్ సే 5 minutes ర్యాండమ్ నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, వి మెమరైజ్ క్లోజ్ టు 400-500 డిజిట్స్ ఇన్ 5 minutes. అంటే 300 seconds లో మనం 500 నంబర్స్ ఆర్డర్ లో గుర్తుపెట్టుకోగలుగుతున్నాం. అది చాలా మంది ఏమనుకుంటారంటే వీళ్ళకి ఇన్బార్న్ ఎబిలిటీ, అది సమ్ బ్రెయిన్ పుట్టడంతోనే చాలా మ్యాజికల్ బ్రెయిన్ వచ్చేసింది అనుకుంటారు, కానీ ఇట్స్ అ వెరీ సింపుల్ టెక్నిక్. అది ప్రాక్టీస్ చేసి 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 500-600 డిజిట్స్ 300 seconds లో మెమరైజ్ చేసే రేంజ్ కి చేయగలుగుతున్నాం. అపార్ట్ ఫ్రమ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఆర్ బెనిఫిషియల్ ఇట్లాంటివి వాటిని కాకుండా దాంతో ఏమైనా మానిటరీ వాల్యూ కానీ రివార్డ్ కానీ ఉంటుందా ఎవరైనా చేయాలంటే? ఇప్పుడు 365 days స్కూల్కి వెళ్ళి ఒక 100-150 పేజ్ బుక్ చదివి ఆ నాలెడ్జ్ని బేస్ చేసుకొని మానిటరీ వాల్యూ ఉంది అనుకున్నప్పుడు అది మనం 5 minutes లో చదివి వేరే స్కిల్స్ నేర్చుకుంటే ఇంకెంత ముందుకు వెళ్తామో ఆలోచించండి. ఇన్ ఎనీథింగ్ నాకు పర్సనలీ స్టడీస్కి చాలా హెల్ప్ అయింది. నేను
ఇయర్ మొత్తం కంప్లీట్ చేసి లాస్ట్ 1 month లో చదివేదాన్ని. ఐ ఆల్వేస్ గాట్ 80-85+ to 90s. ఓకే. ఓవర్ టైం మన ఫోన్లు వాడి మన బ్రెయిన్ ని కంప్లీట్ గా వాడకుండా దాన్ని లేజీ చేసేస్తున్నాము. ఈ టెక్నిక్స్ వలన క్రియేటివిటీ బాగా పెరుగుతుంది. ఓకే. మీరు నోటీస్ చేశారా ఈమెకి ఫస్ట్ ఏ విధంగా స్టార్ట్ అయింది? ఈమెకి ఈ విధంగా చెస్ టోర్నమెంట్స్కి వెళ్ళేవాళ్ళము. అప్పుడు అందులో టెక్నిక్స్ గుర్తుపెట్టుకోవడానికి ఈ మెమరీ దానికి వెళ్ళాం అనమాట. మెమరీ టెక్నిక్స్ అప్పటి నుంచి ఇంకా మెమరీ స్పోర్ట్స్ బేసిక్గా మెమరీ స్పోర్ట్స్ ఎలా ఉంటుందంటే అందరూ అయ్యో చాలా సీరియస్ గా చేస్తారు, వీళ్ళంతా బ్రెయిన్ సూపర్ కంప్యూటర్స్ లాగా ఉంటుందని. బట్ బ్యాక్ ఎండ్ మా బ్రెయిన్ లో జరిగేవన్నీ ఈజ్ అ వెరీ సిల్లీ స్టోరీ అనమాట. సో లెట్స్ సే మీరు మీ కార్ ఎక్కడన్నా E3 లో పార్క్ చేస్తారు అనుకోండి, అది అక్కడ పార్క్ చేస్తామని మనకు గుర్తుండదు. చాలా మంది ఫోటో తీసుకొని వెళ్ళిపోతున్నారు ఈ మధ్య. బట్ స్మార్ట్ వే. సో E3ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఐన్స్టీన్ మీకు ఒక $3 million ఇచ్చాడు అనుకోండి, ఆర్ లేకపోతే ఐన్స్టీన్ మీ 3 friends ని కిడ్నాప్ చేశాడు అనుకోండి, సంథింగ్ లైక్ దట్. అంటే ఆ ఒక్క సెకండ్ మనం ఏదో ఒక క్రియేటివ్ గా చాలా సిల్లీ స్టోరీ చేసేసరికి మన బ్రెయిన్ కి చాలా కొత్తగా వింతగా విచిత్రంగా ఉండేసరికి బాగా గుర్తుంటుంది. రైట్, ఇది ఇక్కడికి వచ్చింది కదా, మ్యాంగో పల్ప్ చేసుకుందాం ఒకసారి రుబ్బేసుకొని. మిక్సీ జార్లో మామిడి పండు ముక్కలు వేసుకుందాం. ఓకే, ఈ మ్యాంగో ప్యూరే చేసుకున్నాం కదా, దీన్ని పాలలో వేసుకోవాలి. ఇందులో పుల్లదనం ఉంటుంది కదా, ఆటోమేటిక్గా పాలు విరిగిపోయి మనకు కలాకండ్కి కావాల్సిన టెక్స్చర్ వస్తుంది. అవును, మీరు వంట చేస్తారా? నేను చేస్తాను, రెసిపీస్ గుర్తుంటాయి కానీ చేయమంటే. నేను ఎక్కువ స్పెషల్ ఒకేషన్స్ కి బేకింగ్ ఎక్కువ చేస్తాను. ఓకే. అండ్ బిర్యానీలు బాగా చేస్తాను. ఓ నైస్. ఇంకో రివార్డింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ మెమరీ స్పోర్ట్స్ ఇట్లాంటి వాటిలో ఈ ఆర్గనైజేషన్స్ కానీ అట్ ది సేమ్ టైమ్ ఈ కాంపిటీషన్స్ కానీ ఇవన్నీ కూడా బయట దేశాల్లో జరుగుతుంటాయి ఎక్కువ వరకు. బాగా దేశాలు తిరగచ్చు, ఇంట్రెస్ట్ ఉంటాయి. అండ్ ఈ కల్చర్ బాగా డెవలప్ అవుతుంది కదా. అవును, ఇన్ఫాక్ట్ నేను ఫస్ట్ ఛాంపియన్షిప్ కి అంత బాగా మోటివేట్ అయ్యి ట్రైన్ చేసింది కూడా 15 ఏళ్ళు అండి నాకు. అప్పుడు నేషనల్స్ లో టాప్ 10 లో వస్తే యూ కెన్ గో టు చైనా అంటే ఆబ్వియస్లీ దానికి ఇన్సెంటివైజ్ చాలా బాగా ఫీల్ అయ్యి వెళ్ళాను. చైనా వెళ్ళాక ఐ వన్ మై ఫస్ట్ గోల్డ్. అప్పుడు నేను జూనియర్ అనమాట. అప్పటికి ఇండియాలో ఇంతకు ముందు చేసిన వాళ్ళు ఎవరు లేరు. వి వర్ అమాంగ్స్ ద ఫస్ట్ టీమ్ మెంబర్స్ హూ వెంట్ టు వరల్డ్ ఛాంపియన్షిప్స్. అక్కడ వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎలా చేస్తున్నారో కనుక్కొని ఇండియా వచ్చి దాన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో చేసుకొని మా టెక్నిక్స్ చేసుకొని ట్రైన్ చేసి వెళ్ళి నెక్స్ట్ ఇయర్ ఐ వన్ గోల్డ్ ఇన్ ది ఓపెన్ కేటగిరీ. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అప్పుడు దే డింట్ ఎక్స్పెక్ట్ ఒక జూనియర్ ఓపెన్ గోల్డ్ గెలుస్తుందని. సో నాకు స్కోర్ ఎక్కువ వచ్చినా నాకు మెడల్ ఇవ్వలేదు. సో నేను వెళ్ళి నాకు ఎక్కువ స్కోర్ వచ్చింది కదా అని అక్కడ చీఫ్ ఆర్బిటర్ని అడిగితే మా ఎక్సెల్ షీట్ గుర్తించలేదు అని చెప్పి వాళ్ళు మళ్ళీ పాపం 4th వచ్చిన ఆయన 3rd ఆయనకి మెడల్ ఇచ్చారు, 3rd ఆయన 2ndకి ఇచ్చారు, ఆయన గోల్డ్ ఇచ్చి దెన్ నాకు గోల్డ్ ఇచ్చారు అనమాట. వరల్డ్ ఛాంపియన్షిప్స్ స్టేజ్ మీద ఆల్రెడీ మెడల్స్ వేసిన వాళ్ళు తీసి అలా ఇచ్చారు అనమాట. అండ్ దే వర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ ఆల్సో. అంటే అక్కడ ఏ గొడవలు ఏం అవ్వకుండా వాళ్ళు చాలా హ్యాపీగా షీ వాంటెడ్, షీ డిజర్వ్స్ ఇట్ అన్నట్టు ఇచ్చారు. ఇట్ వాజ్ అ ప్రాపర్ స్పోర్ట్స్మెన్షిప్ అంటే ఏంటి అన్నది ఐ థింక్ ఆ స్టేజ్ లో నేర్చుకున్నాను నేను అక్కడ. అంటే మొత్తం అన్ని కలిసినట్టు ఉన్నట్టు ఒక ఫన్ మూమెంట్ ఒకటి, స్పోర్ట్స్మెన్షిప్ ఒకటి, అండ్ మోర్ ఓవర్ ఎమోషనల్ కూడా కొద్దిగా. ట్రూ. అండ్ మనం ఏదైనా చేస్తే దాని రిజల్ట్ ఇఫ్ ఇట్ డిజర్వ్ మనకి ఉంటే మనం వెళ్ళి అడగాలి అన్న విషయం కూడా నాకు అప్పుడే తెలిసింది. ఓకే, అంటే అప్పటి వరకు స్కూల్లో లేరు కదా, 1-2 మార్కులు తగ్గితే వెళ్ళి అడగాలనే విషయం అసలు తెలియదు. ఓకే, ఇంకొద్దిగా ఈ గుల్లంతా కూడా వచ్చింది కదా. హోప్ఫుల్లీ వాళ్ళ మదర్స్ తో మళ్ళీ చేయించకుండా మీరు అందరూ ట్రై చేసి మీ మదర్స్ కి చేసి పెడతారని ఎక్స్పెక్ట్ చేస్తే బాగుంటుంది ప్రేక్షకులందరికీ. యా, దట్ విల్ బి నైస్, బట్ డోంట్ నీడ్. అమ్మలు చేసి పెట్టడానికి ఇష్టపడతారు కాబట్టి వాళ్ళకి ఇష్టమైన పని చేయనివ్వరు. దట్ ఇస్ ట్రూ, విచ్ ఇస్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు తెలిసిన 95% సూపర్ మామ్స్ అందరూ అన్ని మేనేజ్ చేస్తారు కానీ ఫర్ సమ్ రీజన్ దే టోటలీ ఇగ్నోర్ సెల్ఫ్ కేర్. మేబీ వాళ్ళు యాజ్ అ రిమైండర్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్స్ అని మనం అందరం కొంచెం బ్రెయిన్ లో వెళ్ళే వరకు పుష్ చేస్తే బాగుంటుంది. కొంచెం సెల్ఫ్ కేర్ కూడా నేర్పిస్తే.
అయితే ఈ మెమరీ స్పోర్ట్ గురించి లేకపోతే ఈ టెక్నిక్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఐ హ్యావ్ ఎ డౌట్. బాగా గుర్తున్నది కానీ లేకపోతే ఏ విధంగా అది గుర్తుంటుంది అనేది కానీ కెన్ యూ ఎక్స్ప్లెయిన్? మన బ్రెయిన్కి ఇందాక నేను చెప్పినట్టు రోజు జరిగే నార్మల్ మండేన్ థింగ్స్ గుర్తుండవు. ఎందుకంటే ఇప్పుడు మనం సడన్గా ఒక రోజు ఏదో అయ్యి ఇంట్లో వంట చేయడం కుదరక ఏదైనా ఆర్డర్ చేసుకున్నా ఏదైనా స్పెషల్ ఒకేషన్కి బయటకు వెళ్ళి ఏమన్నా చేసినా మనకు ఆ రోజు అంతా గుర్తుంటుంది. అదేదో రెడ్ కార్ థియరీ అని ఒకటి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో మెమరీ టెక్నిక్స్, మెమరీ అథ్లీట్స్ వరల్డ్ వైడ్ మేము అందరం చేసేది ఏంటంటే మీరు మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా దాన్ని ఒక ఇమేజ్ కింద కన్వర్ట్ చేసి అండ్ తరతరాలుగా మనకి నాలెడ్జ్ అంతా స్టోరీ టెల్లింగ్ త్రూ వచ్చింది. ఆ టెక్నిక్ని గట్టిగా వాడతాం అనమాట మేము. సో ఇందాక చెప్పినట్టు ఐన్స్టీన్ $3 million ఇచ్చినట్టు అది నిజంగా జరగదు. పాపం ఐన్స్టీన్ గారు లేని కూడా లేరు ఇప్పుడు, కానీ అది చాలా డిఫరెంట్ ఉంది కాబట్టి గుర్తుంటుంది. అంటే ఐన్స్టీన్ అనగానే మనకి ఆయన రింగుల్ జుట్టు అవి విజువలైజేషన్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా. నార్మల్ పర్సన్ గుర్తుండే రీతో మీరు ఇంకెవరన్నా అనుకుంటే. సో నేను ఇప్పుడు ఎవరినన్నా మీ నాన్న కలిసాను అనుకోండి, నాకు ఇమీడియట్ గా వాళ్ళ తలపైన ఒక ఫిష్ బౌల్ అట్లా కనిపించేస్తుంది. ఎవరన్నా వాళ్ళ ఆథర్ అని చెప్పారు అనుకోండి, ఆవిడందరినీ బుక్స్ తో కొడుతున్నట్టు ఇమాజిన్ చేసుకుంటా నేను. సో నెక్స్ట్ టైం వాళ్ళని చూసినప్పుడు నాకు వెంటనే అది గుర్తొస్తుంది. కథలు తిరుగుతూ ఉంటాయి, పెద్ద సినిమాలు నడుస్తూ ఉంటాయి బ్రెయిన్ లో. నిజమే. మరి 10వ తరగతిలో ఏమేమి చదివారో గుర్తుండదు కానీ పోకిరి సినిమా డైలాగులన్నీ గుర్తుంటాయి. అలాగా. ఐ విల్ ఆస్క్ యూ అబౌట్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ నైస్ ఫ్రెండ్షిప్ స్టోరీస్ లైక్ దట్. ఏ కంట్రీలో జరిగింది? నేను స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి నా ఫ్రెండ్స్ అందరూ చెస్ టోర్నమెంట్స్, మెమరీ టోర్నమెంట్స్ లో ఇలా కలిసిన వాళ్ళే. అండ్ నా ఏజ్ గ్రూపే కాకుండా నాకు 10-15 years ఓల్డర్ వాళ్ళు కూడా ఫ్రెండ్స్ లానే ఉంటారు. పెద్దోళ్ళే ఉంటారేమో, ఎందుకంటే మీరు కొద్దిగా తొందరగా వెళ్ళిపోయారు కాబట్టి. అయ్యో లేదండి, చైనాలో 4-5 year old పిల్లలు కూడా వాళ్ళ చేతులు కూడా పట్టవు, కార్డ్స్ కూర్చొని ఫటాఫటా మెమరైజ్ చేస్తూ ఉంటారు. సో డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ కంట్రీస్ నుంచి నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ 4 different continents లో ఉన్నారు. మేము ఇప్పటికీ ఇట్లా వీడియో కాల్స్ లో నిద్రలు మానేసి మధ్యలో అందరం ఒక టైం సెట్ చేసుకొని మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. రైట్, దగ్గరకు వచ్చేసింది ఇది. దీని ఇంకా స్మూత్గా గుల్ల తక్కువగా రావాలంటే కొంచెం నొక్కుకొని చేసేసుకోవచ్చు అట్లా కూడా. గ్రేటర్ ఇవ్వండి, పన్నీర్ వేసుకున్నాం. ఇవన్నీ కూడా ఎక్స్ట్రానే అండి, కన్సిస్టెన్సీ కొంచెం థిక్కర్ చేసుకోవడానికి వేసుకుంటున్న పదార్థాలు అన్నమాట. ఇది పన్నీర్ గ్రేట్ చేసుకుంటున్నాం. ఆ విధంగా మీకు ప్రపంచ దేశాల స్నేహితులు ఉన్నారు. వాళ్ళు వస్తుంటారా ఇండియాకి? తిప్పుతుంటారా ఇక్కడ ఎప్పుడైనా? వస్తుంటారు. అండ్ ఈ నవంబర్లో ఇక్కడ ఏషియా ఓపెన్ మెమరీ ఛాంపియన్షిప్ నేనే హోస్ట్ చేస్తున్నాను. ఈ విషయం మీకు చెప్పాలి. ఈమె మేడం గారు చూడడానికి ఇంతే ఉన్నారు కానీ షీ ఈస్ నౌ ఇండియా ప్రెసిడెంట్ ఫర్ దట్ పర్టికులర్ ఆర్గనైజేషన్. ఇండియన్ మెమరీ స్పోర్ట్స్ ఫెడరేషన్ అని ఇండియాలో మెమరీ స్పోర్ట్స్ గవర్న్ చేసే బాడీ. దానికి ఐ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ అండ్ ద చీఫ్ ఆర్గనైజర్ ఆఫ్ ది ఏషియా ఓపెన్ మెమరీ ఛాంపియన్షిప్. 10 years back 2015లో నేను ఐ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ అ గోల్డ్ ఇన్ ది ఏషియన్ ఓపెన్. ఈసారి 2025లో ఐఎమ్ హోస్టింగ్ ఇట్. సో లైఫ్ ఇట్లా ఫుల్ సర్కిల్ మూమెంట్ వచ్చింది నాకు. సో దీనికి ఇప్పుడు ప్రపంచ దేశాల నుంచి అందరూ వస్తారు. మీ ఫ్రెండ్స్ కూడా వస్తారు. కొంచెం దాంట్లో ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంది ఈసారి. అండ్ ఇండియా ఈ లోపు ఎవరైనా ఇట్లా పార్టిసిపేట్ చేయాలన్నా లేకపోతే ప్రాక్టీస్ చేయాలన్నా కూడా వాట్ డు యూ గివ్ సజెషన్స్ లైక్ టు నార్మల్ పీపుల్ హూ వాచ్ అవర్ షో? మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నా, ఇది కూడా కన్సిస్టెన్సీ కోసమే. అండ్ కండెన్స్డ్ మిల్క్, పాలు మొత్తం పాలే కదా? ఓకే, సారీ టు బ్రేక్, ప్లీజ్ కంటిన్యూ. నో ప్రాబ్లమ్. సో మెమరీ స్పోర్ట్స్ 101 అని నేను ఒక బ్లాగ్ రాశాను, నా వెబ్సైట్లో ఉంటుంది vaishnaviarlagara.com. 2017లో నాకు ఎవరన్నా ఇట్లా మెమరీ టెక్నిక్స్ చెప్తే బాగుండేది అని అనుకున్నప్పుడు రాసిన బ్లాగ్ అది. ఎనీబడీ హూ వాంట్స్ టు గెట్ స్టార్టెడ్ అక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు కొత్తగా స్టడీస్కి, రెగ్యులర్ లైఫ్లో, ఎవ్రీడే లైఫ్లో ఇట్లా కార్ పార్కింగ్లు కానివ్వండి, మీ పాస్వర్డ్లు కానివ్వండి, ఇట్లాంటివి గుర్తుపెట్టుకుంటాం ఎలా అన్నవి కూడా ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకొక సిరీస్ చేస్తున్నా. దీనికి మించి ఇంకా ఇఫ్ ఎనీబడీ వాంట్స్ మోర్ హెల్ప్ దే కెన్ కాంటాక్ట్ మీ. నా వెబ్సైట్ త్రూ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, సోషల్ మీడియాలో అవ్వచ్చు. ఓకే, యా, వీ విల్ హెల్ప్ దెమ్ అవుట్. ఓకే, మీకు హ్యాపీగా ఉందా ఫుల్?
బాగా ముందుకు వెళ్ళిపోతున్నారు మేడం అని. చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. త్రూ అవుట్ ది డే టోర్నమెంట్స్ అయ్యి గేమ్స్ అవుతున్నా కూడా నేను బయటికి వస్తే అందరి పేరెంట్స్ గెలిచావా ఓడిపోయావా అని అడిగేవాళ్ళు. నన్ను ఒక్కసారి అడగలేదు, ఏమన్నా తింటావా, తింటావా, ఏమన్నా తాగుతావా అంతే. అంటే షీ హెస్ బీన్ వెరీ ఓపెన్ అబౌట్ ఫెయిల్యూర్ అనమాట. ఓకే ఇవాళ మనం ఓడిపోయామా అని అనుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఓడిపోయామా అని చూసి నెక్స్ట్ టైం ఇది అవ్వకుండా ఏం చేయాలో చేసేవాళ్ళం తప్ప ఇవాళ ఓడిపోయాము అన్నది అసలు ఫెయిల్యూర్ లూజింగ్ అ గేమ్ ఇస్ అ బిగ్ డీల్ అన్న థాట్ నా మైండ్లో ఎప్పుడు పెట్టలేదు. ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ నేను ఇవాళ కూడా అన్ని ఎక్స్పెరిమెంటేషన్స్ చేసి ఏమన్నా చేయగలుగుతాను అంటే రెడీ టు ఫెయిల్ ఫెయిల్ అయితే ఓకే సో వాట్ మళ్ళీ విల్ ఫిగర్ అవుట్ హౌ నాట్ టు ఫెయిల్ నెక్స్ట్ టైం అన్న యాటిట్యూడ్ తోనే ఉంటాను. అది నాకు మెమరీ స్పోర్ట్స్ లో చెస్ కన్నా చాలా ఎక్కువ హెల్ప్ అయింది. ట్రైనింగ్ లో నాకన్నా బెటర్ గా చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నా ఛాంపియన్షిప్ కి వచ్చేసరికి వాళ్ళు పర్ఫార్మ్ చేయలేకపోతారు బికాస్ ఆఫ్ దట్ వన్ యాటిట్యూడ్. యువర్ పేరెంటింగ్ డెఫినెట్లీ. హ్యాపీ మదర్స్ డే. మామిడి పండు పల్పు వేసుకున్న తర్వాత పాలు విరిగిపోయాయి కదా, ఒకవేళ అలా విరగకపోతే అప్పుడు వేసుకోవడానికి నిమ్మరసం కావాలి. ఇది అలాగే బ్రేక్ అయింది కాబట్టి నిమ్మరసం అవసరం లేదు. టేస్ట్ కోసం మీకు కొంచెం పులదనం ఉంటే బాగుంటుంది అనుకుంటే వేయండి, బట్ ఐ డోంట్ సజెస్ట్. కొద్దిగా ఇలాచి వేసుకుంటున్నా, అది కూడా హోల్ వాడట్లేదు నేను, జస్ట్ విత్తనాలు మాత్రమే వేసుకుంటున్నాను. ఓకే అండ్ షుగర్, కొద్దిగా పిస్తా చాప్ చేసి వేసుకుందాం, కొంచెం ప్రజెంటేషన్ కోసం వాడుకుందాం. అమ్మయ్య దగ్గరకు వచ్చేసింది. కానీ ఈరోజు మనం వంట కోసం ఎక్కువ మాట్లాడుకోలేదులేండి. ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే సక్సెస్. దగ్గరికి వచ్చేస్తుంది, ఇంకాస్త దగ్గరికి రావాలి. అలా వచ్చిన తర్వాత తీసి ప్రెజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను.